సెంటిమెంట్స్ అందరికీ ఉంటాయి, కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవి కాస్త ఎక్కువే. ఈ సెంటిమెంట్స్ లో కూడా కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు, సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ సెంటిమెంట్ ఒక్కటే. అదేమిటో చూసేద్దామా? నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి, పని పడి ఇటు చేరితి పైన బడి. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ. మహేష్ బాబు, శంకర్ ఇద్దరే వరుస హిట్స్ తో టాప్ లెవెల్లో ఉన్న హీరో ఒకరు, దక్షిణాదిలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడు మరొకరు. ఈ ఇద్దరు కలిసి వర్క్ చేయకపోయినా ఇద్దరి సెంటిమెంట్స్ కలిసాయి. శంకర్ ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు. కానీ ఆయన సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ సక్సెస్ అయ్యాయి. అపరిచితుడు, బాయ్స్ వంటి సినిమాలు అక్కడ కంటే ఇక్కడే ఆదరణ పొందాయి. శంకర్ తమిళ సినిమా టైటిల్ ఎలా ఉన్నా తెలుగులో మాత్రం టైటిల్ చివర డూ ఉంటే చాలు, ఆ సినిమా హిట్టే. ప్రేమికుడు దగ్గర నుంచి అపరిచితుడు వరకు ఇదే సెంటిమెంట్ ఫాలో అయ్యాడు శంకర్. ఇక మహేష్ సెంటిమెంట్ అందరికీ తెలిసిందే, 3 అక్షరాల సెంటిమెంట్. అయితే ఇదే కాదు, మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఒకడు, అతడు, పోకిరి, దూకుడు. ఈ 4 3 అక్షరాల టైటిల్స్ లో 3 సినిమాలు డూతోనే ఎండ్ అయ్యాయి. అందమైన చందమామకు కూడా మచ్చినట్లు శంకర్, మహేష్ ల ఈ డూ సెంటిమెంట్ కు బ్రేక్ వేసింది ఓ సినిమా. స్నేహితుడు శంకర్ కు హిట్ ఇవ్వలేకపోయింది, మహేష్ ను సైనికుడిగా నిలబెట్టలేకపోయింది. అయినా సరే దీన్నే ఫాలో అవుతామంటున్నారు ఈ ఇద్దరు. అపరిచితుడు తర్వాత విక్రమ్ తో శంకర్ తీస్తున్న తమిళ చిత్రం ఐ, ఇది తెలుగులో మనోహరుడుగా రిలీజ్ అవుతోంది. నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేర్చి సంగన్ రేమో, రంబల హాస్లో రింగ్ సౌండ్ రేమో, రెయిన్బో రేమో. అల్జీబ్రా తన దేహం, అమీబాల పరిణామం, కింగ్ కోబ్రా తన దేహం, క్రీములకి. సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. డూ సెంటిమెంట్ కలిసేలా టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. ఈ సెంటిమెంట్ ప్రిన్స్ కే కాదు, నిర్మాతకు కూడా కలిసొచ్చింది. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తీసిన 14 రీల్స్ మహేష్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. చంద్రుడు, ఆగడు వంటి టైటిల్స్ పరిశీలిస్తున్నారట. జగమంతా జగడం జగడం, యుగ యుగమంతా ధ్వంసం. బాక్స్ ఆఫీస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.